టైటానిక్ అంతర్వేది అమలాపురం. ఇదేంటంటే ఒక ఊరికి 10 కాపురాలు పెట్టి ఒక భూలోకరాజు అనే క్యారెక్టర్ ఉందండి. ఈయన గోదాట్లో తోసేయాలి ముసలోడు. ఒకసారి గోదాట్లో తోసేయాలి. ఎందుకంటే పృథ్వీ గారు డైలాగ్ ఎన్నిసార్లు వాడారంటే సినిమాలోనూ ప్రతి దానికి ఒరే పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలినదో పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కోరా ఈ డైలాగులు అండి. కొడుకుని గోవారాజు కొడుకుని ఈయన అన్ని డైలాగులు అయ్యానని. ఒరే దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట, పంతులు గారి మీద ఇందులో చింద్రేత్తో ఏదండి కొడుకుని తిట్లి. ఈయన కొడుకు గోవారాజు అండ్ కోవారాజు, ఒక 2 కొడుకులు ఉన్నారండి. అలాగే ఊరికో 10 మంది కొడుకులు ఉన్నారండి ఈయనకి. ఇదండి ఈయన క్యారెక్టర్. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే ముందు ఎక్కువ చెప్తున్నానేమో కాబట్టి మీరు అందరూ వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. జబర్దస్త్ టీం కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్ లాస్ట్ను పనిచేస్తాడండి. ట్రెండ్ మా ట్రెండ్ అయిపోయింది మీ ట్రెండ్ అని ఎన్టీఆర్ గారు అనగానే ఈరోజు చెప్తాడు నేను ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంది, డైలాగ్ చెప్తాడు. ఇలా అందరూ అన్ని రకాలుగా అందరికీ నచ్చాలి, ఫ్యామిలీకి యూత్కి అందరికీ నచ్చాలని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినది చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే కాదంబరి కిరణ్ గారు, మన రఘు అన్నయ్య, పృథ్వీ గారు, ఇలా ఆర్టిస్టులు జమినీ సురేష్ గారు, ఆయన రాలేకపోయారు, జమినీ సురేష్ గారు అందరూ నిజంగా డేట్ల కోసం ఏ రోజు ఇబ్బంది పడలేదండి. కావాలంటే ఇంకో రోజు ఎక్స్ట్రా చేసుకో, అసలు ఏది ఆలోచించదని చాలా హెల్ప్ చేశారు. అలాగే టీం అందరికీ, మా ప్రొడక్షన్ టీం కానీ అందరికీ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అమావాస్యలో మూన్ లైట్ల మూర్తి భవించిన ఆదిశక్తి మీరు, మిమ్మల్ని వదల. నీలో విషయం ఉంటే పడిపోతానేమో. ఫ్లర్టింగ్ చాలు, ఫిదా అయ్యే ఛాన్సే లేదు.